హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ ఇన్ దుబాయ్. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరిని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అన్నిటికంటే మనం ముందు ఇక్కడ చింతపండుని నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఈ పూరి అది ప్రిపేర్ చేసుకునేటప్పటికి చింతపండు అనేది నానుతుంది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి సూజీని యాడ్ చేసుకోవాలండి. సూజీ అంటే ఏమీ లేదు, మన బాంబే రవ్వే. దాంతోపాటు మనం 2 టేబుల్ స్పూన్స్ మైదా, ఇంకా హాఫ్ టీ స్పూన్ సోడా, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అంతా కలిసేలాగా. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలండి. కాకపోతే చపాతీ పిండి మనం గట్టిగా కలుపుకుంటాం కదా, ఇది అలా గట్టిగా కలపకూడదు. ఎందుకంటే రవ్వ అనేది మనకి వాటర్ని పీల్చుకుంటుందండి. అందుకని వాటర్ని కొద్దిగా ఎక్స్ట్రాగానే యాడ్ చేసుకుని మనం సాఫ్ట్గా చేసుకోవాలి. సాఫ్ట్గా పిండి అనేది కలుపుకోవాలి. అయితే దాన్ని అది తడి ఆరకూడదు, అందుకని మనం తడి క్లాత్తో కవర్ చేసి పెట్టుకోవాలి. కనీసం దీన్ని 15 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలండి. ఇప్పుడు మనం ఇక్కడ 2 బంగాళదుంపలు తీసుకుని 4 ముక్కల కింద కట్ చేసుకుని బాయిలింగ్కి పెట్టుకుందాము. దాంతోపాటు గ్రీన్ పీస్ని కూడా బాయిలింగ్కి పెట్టుకోండి. నా దగ్గర ఇక్కడ క్లిప్ మిస్ అయింది. అయితే మనం ఇప్పుడు పానీపూరి వాటర్ని రెడీ చేసుకోవడానికి మింట్ ఇంకా కొత్తిమీరని తీసుకుని ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి చిన్న అల్లం ముక్క, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చిన్న కొత్తిమీర కట్ట, ఇంకా మింట్ లీవ్స్ పుదీనా ఆకులు తీసుకుని దాంతోపాటు సాల్ట్ ఇంకా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుని నిమ్మరసాన్ని మిక్సీ చేసుకోవాలి. ఫైన్ ప్యూరీగా అంటే మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మీరు డైరెక్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడైతే స్ట్రైన్ చేస్తున్నాను. దాంతోపాటు మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకుని ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకుని దాంతోపాటు కొద్దిగా ఇంకా నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి సాల్ట్, కారము, మిరియాల పొడి, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, ఇంకా కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అనేది చూడటానికి బాగుంటుందని వేసాను. ఇవన్నీ వేసుకుని మిక్స్ చేసుకుని ఒకసారి టేస్ట్ చూసి ఇంకా ఏమైనా వేయాల్సి ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని తీసుకుని మ్యాష్ చేసుకుని దాంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీ ఇంకా కొరియాండర్ని యాడ్ చేసుకోవాలి, కొత్తిమీరని. దాంతోపాటు మనం బాయిల్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకోవాలి, బఠానీని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఇందులో ఇప్పుడు మసాలా కానీ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి, చాట్ మసాలా, మిరియాల పొడి, కారం, ఉప్పు, బ్లాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పెట్టుకుంటే మనకి కర్రీ అనేది, స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది పానీపూరిలోకి. ఇప్పుడు మనం ఇక్కడ పూరీల్ని రెడీ చేసుకోవడానికి ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసుకుని 1 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న పిండిని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఒక పార్ట్ని తడి క్లాత్ తోటి కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ పిండి అనేది తడి ఆరకూడదు, తడి ఆరితే మనకి పూరీలు అనేవి పొంగవు. ఇప్పుడు ఇంకొక పార్ట్ని తీసుకున్నాం కదండి, దాన్ని పూరీల కింద రెడీ చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ని తీసుకుని చేతులకి బాగా అప్లై చేసుకోవాలి. అలాగే కింద షీట్ కూడా అప్లై చేస్తున్నాను, ఎందుకంటే అంటుకోకుండా రావడం కోసం. తర్వాత కర్రకు కూడా అప్లై చేసుకుంటేనే మనకి పిండి అనేది అంటకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ పొడిపిండిని వాడడం కాబట్టి దీంట్లోని పొడిపిండిని కూడా యూజ్ చేయకూడదండి చపాతీ చేయడానికి, ఆయిల్ని యూజ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ చపాతీ అనేది ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక చిన్న సైజు కప్ ఏదన్నా తీసుకుని దాంతో కట్ చేసుకోవాలి చిన్న చిన్న పూరీల కింద. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పూరీలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని ఆయిల్ హీట్ అయ్యేలోపు వాటిని మీరు తడి క్లాత్తో మాత్రమే కవర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని
ఆయిల్లోని ఒక్కొక్క పూరి కింద యాడ్ చేసుకోవాలి. మనం స్లోగానే ఇవి వేగుతాయండి. వీటిని మనం అన్నీ ఒకసారి యాడ్ చేయకూడదు. ఒక్కొక్క పూరిని యాడ్ చేసుకుని గరిటతో అది నొక్కి పెట్టి అవి పొంగిలా చేయాలి. పొంగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం తీసి పక్కన పెట్టుకోవాలి. అలా చేసుకుంటే మనకి అన్ని పూరీలు కూడా చక్కగా పొంగుతాయండి. ఒక్కొక్క పూరీని యాడ్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. తర్వాత మనకి ఫ్లేమ్ అనేది బాగా లోగా ఉండకూడదు, అలాగని బాగా హైగా కూడా ఉండకూడదు. అలా అయితేనే మనకి అన్ని పూరీలు చక్కగా వస్తాయి. చూస్తున్నారు కదండి, మనకి ఎంత ఇష్టమైన స్ట్రీట్ స్టైల్ పానీపూరి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.